బేలమండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు స్థానిక మండల అధికారులతో కలిసి వివిధ పార్టీ నాయకులతో స్థానిక ఎన్నికలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైన సందర్భంగా మండలంలోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, ఎన్నికల నియమావళి గురించి సూచించారు. మండలంలోని బేలా, చప్రాల, దహేగావ్, సదల్పూర్, సాంగిడి, సిరిసన్న 6 క్లస్టర్ పరిధిలో ఆయా గ్రామాల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెసులుబాటు కల్పించారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000 రూపాయల కంటే అధికంగా ఉంటే అలాంటి డబ్బులు సీజ్ చేయడం జరుగుతుందని ముందుగానే చెప్పారు. ఇక ఏకగ్రీవంగా తీర్మానం చేయటం చెల్లదని చెప్పారు. ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయాల్సిందేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వివరించవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బేల మండలంలో నాతో పాటు తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, మిగతా అన్ని పార్టీల నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని పార్టీల నాయకులతో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని వివరాలను అందరికీ తెలియజేస్తూ ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ఈ మండల ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఎన్నికల కోడ్ నిబంధన కారణంగా ఎవరైనా కానీ 50,000 కంటే ఎక్కువ నగదు కానీ లేదా 10,000 కంటే ఎక్కువ వివిధ సరుకులు కానీ తీసుకెళ్లడం విరుద్ధం. కావున ఎవరైనా కానీ పత్తి రైతులు కానీ, సోయాబీన్ రైతులు కానీ వాటికి సంబంధించిన డబ్బులు తీసుకునే విధంగా ఆ డబ్బులకు సంబంధించినటువంటి రసీదులు వాడి వెంబడి ఉంచుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.